సింగరేణి గనులు ఎన్టీపీసీ వెలుగులు ఏ జిల్లాలో ఉన్నాయి? వేములవాడ రాజన్న, జోగులాంబ, ఏడుపాయల దేవత ఇప్పుడు ఏ జిల్లాలో యాడ్ అయ్యాయి? కల్వకుర్తి, కాళేశ్వరం లిఫ్ట్ స్కీమ్లు ఏ జిల్లాలో భాగమయ్యాయి? నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టు ఏ జిల్లా పరిధిలోకి వచ్చాయి? కొమరవెల్లి మల్లన్న, కొండపోచమ్మ రిజర్వాయర్ పాత జిల్లాలకే పరిమితమా లేక షిఫ్ట్ అయ్యాయా? సంగమేశ్వర ఆలయం, భువనగిరి ఖిల్లా, కాకతీయుల కోట, హంటర్ రోడ్ ఎవరి పరిధిలోకి మారాయి? చారిత్రక ప్రాంతాలు, కల్చరల్ సెంటర్లు ఎక్కడున్నాయి, ఎక్కడికి మారాయి? జిల్లాల పునర్విభజనతో అందరిలో ఉన్న ఉత్కంఠ ఇదే. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ బుచ్చన్న లైవ్ లో అందిస్తారు. బుచ్చన్న, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏ ఏ జిల్లాలో ఉంటాయి? సౌమ్య, జిల్లాల పునర్విభజనతోని ఆయా జిల్లాలకు సంబంధించిన వ్యవసాయ రంగానికి ప్రధాన ఆధారంగా ఉన్న ప్రాజెక్టులు, ఆ జిల్లాలకు హిస్టారికల్ సింబల్గా ఉన్న ప్రాంతాలు పునర్విభజనతోనే వేరే వేరే జిల్లాలకు మారిపోయినాయి. మొత్తంగా అన్ని జిల్లాలు గతంలో ఉన్న 10 జిల్లాలు, అంటే ఇప్పుడు హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాలు, వాటిని విభజిస్తే కనుక అందులో ఉన్నాయి గతంలో హిస్టారికల్గా ఉన్నాయి, ఆ జిల్లాలకే సింబల్గా ఉన్నాయి, లేకపోతే కనుక మైల్ స్టోన్లుగా ఉన్నాయి, అన్నీ మారిపోయినాయి. ముందు మనం పాత మహబూబ్నగర్ జిల్లాను తీసుకుంటే కనుక పాత మహబూబ్నగర్ జిల్లాను 4 జిల్లాలు చేసిండ్రు. మహబూబ్నగర్ జిల్లా, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు. ఈ 4 జిల్లాలకు సంబంధించి ఒక మహబూబ్నగర్ టౌన్ మినహాయిస్తే, మహబూబ్నగర్ జిల్లాను ఒక భాగాన్ని మినహాయిస్తే కృష్ణానది మొత్తం కూడా మిగతా 3 జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ముందుగా మనం గద్వాల తీసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయిన తర్వాత కృష్ణానది పైన కట్టిన తొలి బహుళార్థక సాధక ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు, ఇది గద్వాలకి వెళ్ళిపోయింది. దీంతో పాటుగా నిజాముల కాలంలో నిర్మించిన రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కూడా ఇది గద్వాలకి వెళ్ళిపోయింది. వీటితో పాటుగా భీమా ఎత్తిపోతల పథకం కూడా గద్వాల నియోజకవర్గానికి వెళ్ళిపోయింది. బీచ్పల్లి కృష్ణ పుష్కర ఘాట్, బీచ్పల్లి ఘాట్ కూడా గద్వాల నియోజకవర్గానికి వెళ్ళిపోయింది. ఇక వనపర్తి జిల్లాలో జోగులాంబ దేవాలయం, ఇది కృష్ణానది దాటిన తర్వాత తుంగభద్ర నది ఒడ్డు మీద ఉంటుంది. గద్వాలకు రైట్ సైడ్ వెళ్ళిపోతే కనుక కొంచెం ముందుకు వెళ్తే వచ్చేది అలంపూరు. ఈ అలంపూర్లో ఉన్నది జోగులాంబ దేవాలయం. జోగులాంబ దేవాలయం ఇటు వనపర్తికి వచ్చింది. అక్కడ నాటి బ్రహ్మేశ్వర ఆలయం, ఇది దక్షిణ కాశీగా పేరుంది దీనికి. ఈ ఆలయం వనపర్తి నియోజకవర్గానికి వచ్చింది. వీటితో పాటుగా వనపర్తి నియోజకవర్గంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కాలేజీ కూడా వనపర్తి జిల్లాకే వచ్చింది. దీంతో పాటు ఆ ఏరియాలో ఉన్న 7 సముద్రాలు, శంకర సముద్రం, భీమ సముద్రం, కృష్ణ సముద్రం, భూపాల సముద్రం, ఇట్లా 7 చెరువులు, సరస్సుకు తక్కువ, చెరువు కంటే ఎక్కువ ఉన్నాయి. ఈ 7 కూడా వనపర్తి నియోజకవర్గంలో ఉన్నాయి. వీటితో పాటుగా రామన్నపాడు జలాశయం కూడా ఇక్కడనే ఉంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి, మహబూబ్నగర్ జిల్లాకు నీళ్లు ఇస్తున్నది. నాగర్ కర్నూలు జిల్లాలో కొంత భాగానికి తాగునీరు ఇస్తున్న ప్రాజెక్టు రామన్నపాడు, అది కూడా వనపర్తి జిల్లాలోనే ఉంది, వనపర్తి జిల్లాలోకి వస్తున్నది. ఈ జిల్లాల పునర్విభజన తర్వాత ఇక్కడ వనపర్తి జిల్లా వ్యవసాయ రంగంలో చాలా ముందంజలో ఉండే అవకాశం ఉంది. ఇక నాగర్ కర్నూలు తీసుకుంటే కనుక నాగర్ కర్నూలు జిల్లాలో ఇది పాత మహబూబ్నగర్ జిల్లాకు 18వ శతాబ్దంలో ఇది జిల్లా కేంద్రంగా ఉన్నది. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా నుంచి విడిపోయిన తర్వాత నాగర్ కర్నూలు ఒక జిల్లా అయింది. ఇందులో కృష్ణానది, సోమశీల పుష్కర్ ఘాటు ఇందులోకి వస్తుంది. నల్లమల్ల అటవీ ప్రాంతం ప్రధానంగా మేజర్ షేర్ అంతా కూడా నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోకి వస్తుంది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద చేపట్టిన గుడిపల్లి రిజర్వాయరు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కింద చేపట్టిన వట్టెం భారీ రిజర్వాయరు ఇందులోకే ఈ నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇక మహబూబ్నగర్ జిల్లాను తీసుకుంటే కనుక మహబూబ్నగర్ జిల్లాలోకి ఆ సింబల్ పిల్లల మర్రి, మొత్తంగానేమో మహబూబ్నగర్ జిల్లాకు, పాత మహబూబ్నగర్ జిల్లా చెప్పంగానే గుర్తొచ్చేది పిల్లల మర్రి. ఇవాళ పిల్లల మర్రి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉంది, అది మహబూబ్నగర్ జిల్లాలో ఉంటుంది. దీంతో పాటుగా కోయిల్ సాగర్ ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లా పరిధిలోకి వస్తున్నది. ఇక ఇక్కడ నాగర్ కర్నూలులో ఒకటి జటపోలు సంస్థానం కూడా నాగర్ కర్నూలు జిల్లాలోకి రాబోతున్నది. ఇది మొత్తంగానే 4 జిల్లాలు, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 4 జిల్లాలో ఉన్న దర్శనీయ స్థలాలు, ప్రాజెక్టులు, వాటి ప్రాముఖ్యత ఇట్లా ఉంది. ఇక నల్గొండ జిల్లాకు వస్తే కనుక నల్గొండ జిల్లాను 3 జిల్లాలుగా చేసింది. ఒకటి నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట. ముందు మనం నల్గొండ జిల్లాను చూస్తే కనుక నల్గొండ జిల్లాకు సంబంధించి దేవరకొండ కిల్లా, మూసీ ప్రాజెక్టు, ఎస్ఎల్బీసీ, ఏఎంఆర్పి, నాగార్జునసాగరు, బుద్ధవనం, అదేవిధంగా ఉదయ సముద్రం, ఇవి పాత నల్గొండ జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు కూడా అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి. ఇవి ప్రధానంగా ఇందులో ఉన్న ఇక్కడున్న వాటిల్లో మార్పు ఏమీ జరగలేదు, కానీ వీటి ద్వారా ఇక్కడ సాగునీరు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇంకెక్కువ చర్యలు తీసుకుంటే కనుక పర్యాటక స్థలాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి నల్గొండ జిల్లాకు సంబంధించింది. ఇక యాదాద్రి తీసుకుంటే కనుక యాదాద్రిది తెలంగాణకు తిరుమల యాదగిరిగుట్ట, యాదాద్రి జిల్లా కింద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. భువనగిరి జిల్లా కేంద్రంగా ఇది రాబోతున్నది. ఇందులో భువనగిరి పారిశ్రామిక కారిడార్ కూడా ఇందులోకే వస్తుంది. దీంట్లో పాటుగా కొలనుపాక జైన టెంపుల్, అదేవిధంగా చేనేతకు ప్రసిద్ధిగాంచిన భూదాన్ పోచంపల్లి కూడా యాదాద్రి జిల్లాలో భాగం కాబోతున్నది. ఇవి
ఏ రకంగా చూసినా సరే యాదాద్రి జిల్లాకు ఒక రకంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. రెండవది పారిశ్రామిక రంగం, భక్తి రంగంలోనూ పారిశ్రామికంలోనూ ఈ రెండిట్లో కూడా జిల్లాకు బాగా కలిసి వచ్చే అంశాలు అవి. ఇక సూర్యాపేట జిల్లాను తీసుకుంటే కనుక సూర్యాపేట జిల్లా ఇది హుజూరు నగరు, కోదాడ ఈ రెండు పాత నల్గొండ జిల్లాలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతాలు. ఈ రెండు కూడా సూర్యాపేటలోకి వస్తున్నాయి. వీటితో పాటుగా లింగమంతుల జాతర, తెలంగాణలోనే ప్రఖ్యాతిగాంచిన జాతరలో ఇది ఒకటి. లింగమంతుల దేవాలయం కూడా ఇక్కడికే వస్తున్నది. దీంతో పాటుగా మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం, మొన్న పుష్కరాల్లో మట్టపల్లి ఘాట్ ఉన్నది, ఈ జిల్లాలోకి వస్తుంది. దీంతో పాటుగా జాన్పాడ్ దర్గా, ఇది చాలా ఫేమస్ నల్గొండ జిల్లాలో ఒకప్పుడు. ఇది జాన్పాడ్ దర్గా కూడా సూర్యాపేటలోకి రాబోతున్నది. ఇక రంగారెడ్డి జిల్లాను తీసుకుంటే కనుక రాష్ట్ర రాజధానిలో సగభాగం అదే ఉంది. ఈ రంగారెడ్డి జిల్లాను 3 జిల్లాలుగా చేసిండ్రు. ఇందులో వికారాబాదు, రంగారెడ్డి, మేడ్చల్. ఇందులో వికారాబాదులో అనంతగిరి కొండలు, వీటితో పాటుగా కందులు ఎక్కువగా పండే లేదా మసాలాలు ఎక్కువగా పండే, కూరగాయలు ఎక్కువగా ఉండే ప్రాంతం మొత్తం వికారాబాదు జిల్లాలో ఒక భాగంగా ఉండబోతున్నది. ఇక రంగారెడ్డి జిల్లాను తీసుకుంటే కనుక రంగారెడ్డి జిల్లానే ఇవాళ తన ప్రాముఖ్యతను దాదాపుగా అది అట్లాగే కాపాడుకున్నట్లు అర్థమవుతున్నది. అంతర్జాతీయ విమానాశ్రయము, చిలుకూరు బాలాజీ టెంపుల్, ఈ రెండు హైదరాబాద్ నగరానికి తాగునీరుస్తున్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. వీటితో పాటుగా జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అప్ప కూడా జూ పార్కు, ఈ రెండు కూడా రంగారెడ్డి జిల్లాలోనే ఉండబోతున్నాయి. మేడ్చల్ ఇక్కడ కీసర టెంపుల్ వస్తున్నది, హైదరాబాద్ నగరంలో ఒక ప్రధాన భాగంగా అది ఉండబోతున్నది. చారిత్రక క్రమంలో వచ్చింది, ఇది ఒకటి మాత్రమే దీనికి. ఇక మెదక్ జిల్లాను తీసుకుంటే కనుక ఇందులో 3 జిల్లాలుగా చేసింది దీన్ని. ఈ 3 జిల్లాల్లో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్. ఈ సంగారెడ్డి తీసుకుంటే కనుక హైదరాబాద్ నగరానికి దశాబ్దాలుగా తాగునీరుస్తున్న సింగూరు ప్రాజెక్టు సంగారెడ్డి జిల్లాకు రాబోతున్నది. భక్తి విషయంలో తీసుకుంటే కనుక సంగమేశ్వరాలయం సంగారెడ్డి జిల్లాలో ప్రధాన భాగం కాబోతున్నది. సిద్దిపేటలో కొమరవెల్లి మల్లన్న సాగరు, దీంతో పాటుగా కొమరవెల్లి మల్లన్న దేవాలయం కూడా సిద్దిపేటలోకి రాబోతున్నది. అదనంగా ఇంతకుముందు లేనిది కొత్తగా పోలీస్ కమిషనరేటు సిద్దిపేట జిల్లాకు రాబోతున్నది. ఇక మెదక్ జిల్లాను తీసుకుంటే కనుక మెదక్ జిల్లాలో మెదక్ చర్చి, ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి, ఏడుపాయల వనదుర్గాదేవి దేవాలయము, మెదక్ కిల్ల, ఇవి మెదక్ జిల్లాలో ఒక భాగంగా ఉండబోతున్నాయి. ఇక వరంగల్ జిల్లాను తీసుకుంటే కనుక వరంగల్ మొత్తం 5 జిల్లాలుగా చేస్తున్నారు. ఈ 5 జిల్లాలలో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, జనగామ. వీటిలలో మనం తీసుకుంటే కనుక దీంట్లో కాకతీయుల కళాతోరణము, కాకతీయుల కోట, 1000 స్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి ఆలయం, ఇది వరంగల్ జిల్లా అర్బన్లో ఉండబోతున్నాయి. వరంగల్ రూరల్ తీసుకుంటే కనుక ఐలోన్ మల్లన్న దేవాలయము, పాకాల సరస్సు, ఈ రెండు వరంగల్ రూరల్లో ఉండబోతున్నాయి. ఇక భూపాలపల్లి తీసుకుంటే కనుక భూపాలపల్లి ఇది మిగతా వాటికి లేని ఒక ప్రత్యేకత దీనికి ఉంది. ఈ భూపాలపల్లికి ఇందులో సింగరేణి బొగ్గు గనులు, కేటీపీపీ, వీటితో పాటుగా కాకతీయుల కాలంలో నిర్మించిన గణప సముద్రం, రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సు, దేవాదుల ప్రాజెక్టులు, గుండ్లవాగు, సమ్మక్క సారలమ్మ జాతర, ఇవి ఇందులో ఉండబోతున్నాయి. ఇట్లు ప్రఖ్యాతిగాంచిన సమ్మక్క సారక్కలు కూడా ఇందులోనే ఉండబోతున్నారు. ఇక్కడ జనగామ తీసుకుంటే కనుక జనగామకు ఒక చారిత్రకమైన సాహిత్యపరమైన ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది బమ్మెర పోతన పుట్టిన గ్రామం, ఇక్కడికే రాబోతున్నది. దీంతో పాటుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెంబర్తి, హస్తకళలకు సంబంధించిన పెంబర్తి కూడా ఇందులో ఒక భాగం కాబోతున్నది. ఇక్కడ వరంగల్ జిల్లాకు పాతగా ఉన్న ఒక కల్చరల్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది కొంత మారినట్లు మనకు అర్థమవుతున్నది. ఇక మహబూబాబాద్ జిల్లాకు చూస్తే కనుక మహబూబాబాద్లో వచ్చే వాటిలలో ఒక చర్చి ఒకటి, అదేవిధంగా వీరభద్రేశ్వర ఆలయం, ఇవి ప్రధానంగా ఉండబోతున్నాయి. ట్రైబల్ ఏరియా కూడా ఎక్కువగా ఇక్కడ ఉండబోతున్నది. ఇక కరీంనగర్ జిల్లాను చూస్తే కనుక కరీంనగర్ జిల్లాలో కరీంనగరు, అదేవిధంగా రాజన్న జిల్లా, దీంతో పాటుగా జగిత్యాల, పెద్దపల్లి, ఇవి ఉండబోతున్నాయి. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎలగందుల కిల్లా ఒకటి, లోయేరు మానేరు డ్యామ్, ఈ రెండు కూడా దర్శనీయ స్థలాలు. ఒకటి వ్యవసాయ రంగానికి ప్రధానమైంది లోయేరు మానేరు డ్యామ్ అది. తర్వాత రాజన్న జిల్లాకు సంబంధించి తీసుకుంటే కనుక వేములవాడ దేవాలయం అక్కడనే ఉంది. మిడ్మానేరు, అప్పర్ మానేరు, వీటితో పాటుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఈ రాజన్న జిల్లాలో ప్రధానంగా ఉంటాయి. ఇవి ఇక్కడ చూసుకుంటే కనుక దీంట్లో వ్యవసాయ రంగంలోనూ అదేవిధంగా ఎక్కువ మంది భక్తులు రావడానికి, పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడానికి కూడా రాజన్న జిల్లాకు చాలా ఎక్కువ అవకాశాలు ఇందులో ఉన్నాయి. ఇక జగిత్యాలను తీసుకుంటే కనుక జగిత్యాలలో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఒకటి ఉండబోతున్నది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, కోటిలింగాల శాతవాహనుల తొలి రాజధాని జగిత్యాల జిల్లాలో ఉండబోతున్నది. ఇక ఈ కరీంనగర్ జిల్లాను విభజించిన తర్వాత వచ్చిన పెద్దపల్లి జిల్లా మాత్రం మొత్తంగానే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్న, లేకపోతే కనుక ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి అవకాశం ఉన్నది ఇది. ఇందులో హిస్టారికల్గా ఉన్న ధూళికట్ట బౌద్ధారామం, రామగిరి కిల్లా,
రామగుండం సింగరేణి గనులు, ఎన్టీపీసీ, జెన్కో పవర్ ప్లాంటు, రామగుండం ఎరువుల కర్మాగారం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇది ఈ జిల్లాలో ఉండబోతున్నాయి. ఇది అన్ని రకాలుగా ఇది చాలా అడ్వాన్స్గా ఉండేందుకు కూడా అవకాశం ఉన్న జిల్లా అది. ఇక ఖమ్మం జిల్లాను ప్రధానంగా 2 జిల్లాలుగా చేసింది. ఒకటి ఖమ్మం జిల్లా, తర్వాత భద్రాద్రి జిల్లా. ఖమ్మం జిల్లాను తీసుకుంటే కనుక ఇందులో పాలేరు రిజర్వాయర్ ఉంది, వైరా రిజర్వాయర్ ఉంది. దీంతో పాటుగా హిస్టారికల్గా పేరున్న నెలకొండపల్లి కంచర్ల గోపన్న పుట్టిన స్థలం ఇది ఖమ్మం జిల్లాలో ఉంది. ఇక భద్రాద్రి జిల్లా, ఇందాక మనకు కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి ఎట్లయితే అడ్వాన్స్గా డెవలప్ కావడానికి ఒక అవకాశం ఎట్లయితే ఉందో భద్రాద్రి జిల్లాకు అంతకంటే ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ప్రఖ్యాతిగాంచిన భద్రాద్రి రాముడు ఉన్నది ఇక్కడనే. దీంతో పాటుగా థర్మల్ విద్యుత్ కేంద్రం ఇక్కడ ఉంది, కేటీపీఎస్ ఉంది, నవభారత్, ఐటీసీ పేపర్ బోర్డు, భారజల కర్మాగారము, సింగరేణి బొగ్గు గనులు, కిన్నెరసాని ప్రాజెక్టు, పర్ణశాల, బొగత జలపాతం ఇవి ఈ భద్రాద్రి జిల్లాలో ఉన్నాయి. ట్రైబల్స్ ఎక్కువగా ఉన్న జిల్లా ఇది. ఆదివాసీలు, అంతరించిపోతున్న ఆదివాసీ తెగలు, జాతులు ఉన్న జిల్లా భద్రాద్రి జిల్లా. ఇది ఎదగడానికి, మరింత అభివృద్ధి కావడానికి మరిన్ని అవకాశాలు ఉన్న జిల్లా భద్రాద్రి జిల్లా. ఇక ఆదిలాబాదు జిల్లాను తీసుకుంటే కనుక ఆదిలాబాదు జిల్లాను ఆదిలాబాదు, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ ఈ 4 జిల్లాలుగా దీన్ని విడగొడుతున్నారు. ఇందులో ఎక్కువగా అడవి ప్రాంతము, ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. దాదాపుగా అన్నిటికన్నీ వెళ్ళినట్లే ఆసిఫాబాద్ మాత్రం కొంత వ్యవసాయ రంగంలో అడ్వాన్స్ కావడానికి ఒక అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ జిల్లాను 2 ప్రధానమైన 2 జిల్లాలుగా దీన్ని చేస్తున్నారు. ఈ 2 జిల్లాల్లో మనకు కనపడుతున్నాయి. మిగతా జిల్లాకు లేనిది దీనికి ఒక ప్రధానమైన ఒక తేడా ఉంది. ఆ తేడా ఏమిటంటే 2 ప్రధానమైన ప్రాజెక్టులు ఉన్నాయి అక్కడ. ఎస్ఆర్ఎస్పి, పోచంపాడు. ఇందులో ఉన్న 2 జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి ఉంటే కనుక నిజామాబాద్లో ఎస్ఆర్ఎస్పి ఉంది, కామారెడ్డిలో నిజాం సాగర్ ఉంది. తర్వాత భవిష్యత్తులో ఎక్కువ ప్రయోజనం రాబోతున్నది లెండి ప్రాజెక్టు ద్వారా. ఆ లెండి ప్రాజెక్టు కూడా కామారెడ్డిలో ఉన్నది. ఆ దేశంలో పేరెనికే కన్నా అంకాపూరు నిజామాబాద్ జిల్లాలో ఉన్నది. మొత్తంగా చూస్తే కనుక అటు ఇటు తీసుకుంటే దేవాలయాలు, వ్యవసాయ రంగంలో కూడా నిజామాబాదు 2 జిల్లాలు దాదాపుగా సమానంగా ఉన్నట్లే మనకు అర్థమవుతున్నది. సౌమ్య. ఎస్, ఓకే బుచ్చన్న, థ్యాంక్ యూ.